విష్ణు సార్ మీది కొంతవరకు నేను తెలుసుకున్నాను. విష్ణు తేజ అంటే ఒంగోలులో పుట్టిన కుర్రాడు. అమ్మ మీకు సపోర్ట్ అని చెప్పేసి, అంటే ఇప్పుడు హిమ ఎలా అయితే ఆమె స్టోరీకి మీ స్టోరీకి తేడా కనిపిస్తుంది. మీకు తర్వాత లెటర్ అయినా కావచ్చు కానీ, బట్ ఆమె అర్థం చేసుకున్నారు కదా చాలా త్వరగానే. వీళ్ళతో పోల్చుకుంటే హిమ పోల్చుకుంటే ఇంట్లో వాళ్ళు మేము త్వరగానే అర్థం చేసుకున్నారు అమ్మ. సో ఏమైనా ఈ సాధారణమైన అన్కన్వెన్షనల్, అన్యూజువల్, అన్యాచురల్ మాట్లాడతాం. ఈ గేగా నేను బతుకుతాను అని చెప్పేసి బయట ఓపెన్ గా చెప్పాలనుకున్నప్పుడు అది ఆ రోజు ఎలా ఉండింది? ఎప్పుడు ఓపెన్ అప్ అయ్యారు మీరు? యాక్చువల్గా నేను అసలు ఓపెన్ అప్ అవ్వలేదండి ఇప్పటికీ కూడా. అంటే ఓపెన్ అప్ అవ్వకపోవడానికి ఒక కారణం ఏంటి అని అంటే, ఫస్ట్ మనకు ఇంట్రడ్యూస్ చేసుకునేటువంటి విధానం, అంటే నా మనసులో ఈ విధంగా అయితే ఫీలింగ్స్ ఉన్నాయి అని. సో ఇప్పుడు హిమ విషయంలో మనం చూసుకున్నట్లయితే, చిన్నప్పుడు మగపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆడపిల్ల ప్రవర్తన కలిగిన బట్టలు మార్చుకోవాలి, లిప్స్టిక్ వేసుకోవాలి అని అంటే తల్లిదండ్రులకు ఎక్కడో ఒక అవగాహన వచ్చుండేది. అంటే ఖచ్చితంగా వీడిని మగపిల్లాడిలాగా క్రమశిక్షణగా మళ్ళీ పెంచకపోతే గనక దారి తప్పేటువంటి అవకాశం ఉంటుంది, ఇంట్లో నుంచి పారిపోతాడేమో, లేదా మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పని మాట ఏంటంటే కొజ్జావాడైపోతాడేమో అని. అంటే అంతే, అంటే ఇష్టం ఉండదు. కానీ ఇది అంటే ప్రజలకి, చాలా మందికి, మా స్నేహితులకి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి పిలిచే పేరు ఏంటి అని అంటే వాడు కొజ్జావాడు, 0.5 చెక్క. అయితే ఆ భావన కలిగినటువంటి విజ్ఞులు అంటే వీడు కొజ్జావాడు అయిపోతాడేమో అని చాలా వరకు తల్లిదండ్రులు ఏంటంటే వాడిని అబ్బాయిగానే పెరగాలి అన్న దాంట్లో మౌల్డ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు ఇట్లా పుట్టాడు ఏంటి అనేది. మా విషయానికి వచ్చినప్పుడు వీళ్ళకి ఎక్కడ కూడా, ఇప్పుడు హిమ విషయంలో 15 సంవత్సరాలు వచ్చినప్పటికీ తన ఫీలింగ్స్ ఫిజికల్ గా చూపించడం మొదలు పెట్టింది కాబట్టి అక్కడ తను వివక్షత ఇంట్లోనే ఎదుర్కొని అక్కడ నుంచి వెంటనే మేము చెప్పేంత వరకు కూడా ఎవరికి తెలియదు. అంటే మేము ఒక స్వలింగ సంపర్క పురుషులమని మగవాళ్ళగానే ఉంటాం. అంటే ఎక్కడ కూడా అనిపించదు, అంటే కనిపించదు, అనిపించదు మేము చెప్తే తప్ప. సో ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది? బహుశా ఒక మొబైల్ సందర్భంలో, అంటే ఎప్పుడైతే ఒక టీనేజ్, ముఖ్యంగా ఒక టీనేజ్ వచ్చి, ఏరా అందరూ అబ్బాయి అండి అమ్మాయిల వెంట పడతా ఉంటారు, తిడుతూ ఉంటారు, నీకేమైనా లవ్ స్టోరీ ఉందా, నువ్వు ఎవరైనా ఇష్టపడ్డావా, ప్రేమించావా, ఈ కాన్వర్జేషన్స్ వచ్చినప్పుడు కొంత బయటపడే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఖచ్చితంగా పెళ్ళప్పుడు. సో ఈ రెండు గనక తప్పించుకొని సమాజంకు లేదా తల్లిదండ్రులకు కట్టుబడి సమాజం కోసమో కుటుంబం కోసమో మేలు మగధీరుడు అని అనిపించుకోవాలి, లేకపోతే సమాజం కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయరు. అదే ఒక సైకిల్ చక్రంలో నేను, భార్య, పిల్లలు, ఒక కంటిన్యూ ఆఫ్ ద ఫ్యామిలీ సైకిల్లో ఒక వ్యక్తిగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా అన్నిటికీ తలొంచి వెళ్ళినప్పుడు, తర్వాత కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత బయటపడి అక్కడ మళ్ళీ వచ్చే ఈ సందర్భాలన్నీ కూడా జీవితంలో ఒక సిచ్యువేషన్ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకై మేము వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎదురుపడేది కాదు. కానీ చెప్పాలని అనుకుంటాం. ఎందుకు అనుకుంటామంటే, ఎప్పుడైతే టీనేజ్కి వచ్చినప్పుడు, సరే ఒక క్లాస్ రూమ్లో అయినా, ఒక కాలేజ్లో అయినా, ఒక చుట్టూ పరిస్థితుల్లో అయినా అందరికీ సహజంగా ఒక అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయికి ఆకర్షణకు గురవడం, వాళ్ళు ఇష్టపడడం, ఆకర్షించడం అనేది జరుగుతుంది కదా. మా విషయంలో అది జరగట్లేదే, ఎందుకు మేము ఒకే వ్యక్తి పట్ల మేము ఆకర్షణకు గురవుతున్నాం, అది మాలో ఏమైనా లోపమా, లేకపోతే సమాజంలో లోపమా, మా ఆలోచన లోపమా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఎందుకనంటే అది ఎంతవరకు నైతికం, ఎంతవరకు అనైతికం అనేది తెలిసేది కూడా కాదు. ఇందాక ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటంటే, ఇది నాకు దాదాపు నేను ఒక సేమ్ తను 15 ఏళ్ళు అంటే నాకు 13-14 ఏళ్ళు హై స్కూల్ చదువుకునేటప్పుడే. సో అంటే అప్పుడు మేము శరీరాన్ని అర్థం చేసుకునే తత్వం మొదలవుతుంది కాబట్టి మాలో బాడీలో చేంజెస్, అంటే వాళ్ళకు ఫిజికల్ బాడీలో చేంజెస్ కలిగి అనిపిస్తున్నప్పుడు మాలో ఎమోషనల్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి దానికి మానసికంగా. సో ఆ ఎమోషన్స్ లో అట్రాక్షన్స్ అనేది కూడా భాగం కాబట్టి మాకు అక్కడ అది అర్థం అవ్వడం జరుగుతూ ఉండేది. సో ఎప్పుడైతే
మా ఎమోషన్స్ అట్రాక్షన్స్ అన్ని కూడా సమాజం లేదా మా చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల కన్నా భిన్నంగా ఇది కేవలం మా పట్ల మేమే ఒక మగవాళ్ళ పట్ల ఒక మగవాళ్ళే ఆకర్షితులు అవ్వడం అంటే అదొక వింత విచిత్రమేమో అని అన్నట్టుగా అనిపించదు. ఎందుకంటే దీనికి గురించి ఎక్కడన్నా మాట్లాడాలన్నా కొన్ని అలాంటి వ్యక్తులు ఎవరైనా ఇలాంటి వాళ్ళు సమాజంలో నా చుట్టుపక్కల ఉన్నారా తెలీదు. ఒకవేళ ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే నన్ను ఏమైనా కొంచెం వింతగా విచిత్రంగా చూస్తారేమో, లేదా వెలాకోలం చేస్తారేమో, లేదా ఏదైనా చేయొచ్చు. అంటే తెలియని పక్షంలో మాలో మేము దాచుకొని అసలు సమాధానం దొరకక ఒక క్వశ్చన్ మార్క్ లోనే నాకు తెలిసి ఒక 18-19 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఆ సంఘర్షణలో ఉండిపోవడం. ఎప్పుడైతే 19 ఏళ్ళు 20 ఆ దశలో ఉన్నప్పుడు కొంత తెలుసుకోవడం. ఎందుకంటే ప్రేమ అనేది కూడా కాదు సార్. ఎందుకంటే అసలు ఎందుకు ఆకర్షణకు గురవుతున్నామన్న దానికి ఒక ప్రశ్నకి సమాధానం దొరకనప్పుడు అందులో ప్రేమించడం అది కరెక్టా కాదా అంటే ఉంటుంది. మనసేమో ఆకర్షణకు గురవుతుంది, ప్రేమకు లోనవుతుంది సార్. కానీ అది ఎంతవరకు అనేది ఒక సంఘర్షణలోనే ఉండిపోతుంది. ఒకవేళ ఇష్టపడిన వ్యక్తికి నువ్వంటే నాకు ఇష్టము అని అంటే మీరు ఇందాక అన్నట్టుగా కొట్టనైనా కొట్టచ్చు, తిట్టనైనా తిట్టచ్చు, నువ్వు మగాడు వేయండి ఇంకొక మాట ఇష్టపడడం ఏంటనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాలేజ్ లో ఉన్న టైంలో నువ్వు ఐసోలేట్ చేసి నువ్వు తేడాగాడివరా, నీ గురించి మిగతా వాళ్ళందరూ తెలుసు నన్ను ఏదో తప్పుగా అనుకుంటారని అక్కడ నుంచి దూరం పెట్టే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ కూడా సో ఇవన్నీ మనసులోనే సార్, ఇవన్నీ మనసులోనే దాచుకోవడం అంటే నాలో జరిగేటువంటి ఆ సంఘర్షణకి దాని నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకి ఆ సమాధానాలను కూడా నేనే వెతుక్కుంటూ ఉండేవాడిని. అంటే అది ఏ మాధ్యమం ద్వారా అయినా కానీ అప్పట్లో అసలు ఉండేదే కాదు సార్. అసలు మనకి ఎంత ఈ టెక్నాలజీ, ఈ నాలెడ్జ్ కానీ ఈ టెక్నాలజీ కానీ ఇప్పుడున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ కానీ ఏమీ ఉండేది కాదు. కానీ ఒకటైతే చిన్నప్పుడు తెలిసేటువంటి ఒక విషయం ఏంటంటే ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక ఇంటర్నెట్ షాప్కి వెళ్తే 2 దొరుకుతాయి అక్కడ. అప్పుడున్నటువంటి ఇట్లా ఒకటి పోర్నోగ్రఫీకి సంబంధించిన యువత ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఇంటర్నెట్ కెఫేస్ కన్నా వెళ్ళడం, 2 వీడియో గేమ్స్ ఆడుకోవడానికైనా వెళ్ళడం. అంటే మా జనరేషన్ ఆఫ్ ద బిగినింగ్ అప్పట్లో 90s లో ఇది జరుగుతూ ఉండేది. బట్ నేను అదే ఇంటర్నెట్ షాప్ కి వెళ్ళేసి ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ వెబ్స్ లో ఉంటాయండి. సో అలాగా ఉండేవాడి మెన్ ఇంటూ మెన్ ఇలాంటివి టైప్ చేయడం వల్ల కొట్టడం వల్ల కొంత సమాచారం వచ్చేది. సో దాని పట్ల ఓహో నాలాంటి వ్యక్తులు అక్కడ కింద నెంబర్లు ఉండడము, మెయిల్స్ ఉండడము, యాహూ చాట్ మెయిల్స్ ఉండడం. అప్పుడంతా ఈమెయిల్స్ చాట్ రూమ్స్ ఎవరికి జరిగేవి అంత ఈ యాహూ మెయిల్స్ ఇవన్నీ అలాగే ఉంటాయి. అంత బ్రౌజింగ్ కాలం అప్పుడంతా ఇంటర్నెట్ షాప్స్ లో. సో అక్కడ నుంచి కొంత సమాచారం తెలుసుకోవడం, కొంత నాలాంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఉన్నారని తెలుసుకోవడం. అంటే ఒక వ్యక్తిని కలవడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరం వరకు పట్టేస్తారు నాలాంటి ఫీలింగ్స్ ఉన్నటువంటి వ్యక్తిని. సో ఎందుకనంటే మీరన్నట్టుగా ఎక్కడో ఒక మారుమూల పల్లెలు ప్రాంతాల్లో అక్కడ నుంచి పుట్టి ఒక ఇంటర్నెట్ యాక్సెస్ కి వరకు వచ్చి మమ్మల్ని అందులో కొంత సమాచారం తెలుసుకొని మళ్ళీ సిటీస్కి ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉన్నప్పుడు మాలాంటి వ్యక్తుల్ని కలుసుకోవడం అంటే అది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. సో అంత సాహసం వరకు వచ్చి నా టీనేజ్ వరకు వచ్చినప్పుడు తెలుసుకున్న తర్వాత ఒకానొక సందర్భంలో మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు ఒక అబ్బాయితో నేను అప్పటికి ఒక అట్రాక్షన్ గా ఉండడం, హైదరాబాద్ లో సొంత సిస్టర్ సార్. సో హైదరాబాద్ లో నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను, సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది హైదరాబాద్ లో ఇంటర్మీడియట్. అంటే నాకు ఒకటి ఉండేది సార్ అప్పట్లో ఈ కార్పొరేట్ కల్చర్ అప్పుడప్పుడే మొదలైంది. ఒక 2 కార్పొరేట్ కాలేజీలు చాలా పోటాపోటీగా ఉంటాయి. ఈ ఎంపీసీ బైపీసీ ఈ పిల్లల్ని అందులో పడేస్తే వాళ్ళు మంచి డాక్టర్లో ఇంజనీర్లో అవుతారు అనేది ఒక తల్లిదండ్రులు ఒక కళ ఉండేది. సో ఆ కళ కోసమే నాకు ఒక డాక్టర్ అవ్వాలన్న ఒక కోరిక ఉండేది. సో దానికోసం నేను బైపీసీ హైదరాబాద్ లో మంచి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అందులో పేరు మోసిన కార్పొరేట్స్ ఉంటాయి అనేసి తల్లిదండ్రులు ఇష్టంగా ఇక్కడ చేర్పించడం. ఆ తర్వాత రెసిడెన్షియలే సార్, రెసిడెన్షియలే హైదరాబాద్ లో. సో అక్కడ మళ్ళీ నేను నా చుట్టూ కొన్ని 100 మంది బిల్డింగ్ లో ఉన్న ఒక వ్యక్తి పట్లనే ఆకర్షణ గురవడం, ఆ వ్యక్తి పట్ల నచ్చడం, ప్రేమ అనే దానికి అప్పుడప్పుడే ఒక ఫీలింగ్స్ తెలియడం అనేది నాకు అనుభవించిన తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయింది. మా సిస్టర్ మ్యారేజ్ సందర్భంలో అబ్బాయి నాకు పంచగడుతూ ఉన్నాడు దానికి సంబంధించి. సో నేను అతను చక్కగా పట్టుకొని నాకు పంచగడుతున్నప్పుడు అతను నుదుటి మీద ఒక ముద్దు పెట్టడం, ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లవ్. ఆ సీన్ లో నేను మైండ్ లో వాళ్ళకి దొరికిపోయాను సార్. అంటే అక్కడ అచ్చా మా అబ్బాయి
ఇలానా అన్న సందర్భం ఏర్పడింది. సో వెరీ ఫస్ట్ టైం వాళ్ళు రికగ్నైజ్ చేశారా అంటే వెరీ ఫస్ట్ టైం అది ఉండడానికి అప్పటికి అది షాకింగే. కానీ 3 రోజులు అయిన తర్వాత టీవీ డిష్ వేర్ తీసుకొని బాగా కొట్టేసిన తర్వాత అదే పరిస్థితిలో ఇంకెవరైనా చూసినట్లయితే, వియంకులు కానీ ఇంకెవరైనా పెళ్లికి వచ్చిన వ్యక్తులు కానీ చూసినట్లయితే ఎంత జరిగేది, పెళ్లి అల్లరయ్యేది, పెళ్లి ఆగిపోయి ఉండేదేమో అంటే కుటుంబంలో మీ సిస్టర్ కి ఇబ్బందులు ఎదురై ఉండేది. అంటే సహజంగా ఏదైతే తల్లిదండ్రులు అప్పట్ల సమాజం పట్ల, చుట్టూ ఉన్న బంధువులు మిత్రుల పట్ల ఆలోచించే అదే ఎక్స్ప్రెస్ చేయడం, కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఓహో ఇలాగా అన్నప్పటి నుంచి తనకి ఏ విధంగా అయితే వాళ్ళ ఫాదర్ కి తెలిసినప్పటి నుంచి వివక్షత, హింస, కుటుంబ పట్ల సంఘర్షణ జరుగుతుంది, సేమ్ అదే విధంగా ఎక్కడో జరగడం, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేయడం, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నాలాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారని వెతుక్కోవడం. అంటే తనకంటే వేరే మీరెలా సర్వైవ్ అయ్యేవాళ్ళు? సేమ్ సార్, సర్వైవ్ లో దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇప్పుడు వాళ్ళు కనుక బెగ్గింగ్ సేమ్ 3 ఆప్షన్స్ ఉన్నట్టుగానే మాకు ఓన్లీ సింగిల్ ఆప్షన్ ఉండాలి, లేదా 2 ఆప్షన్స్. ఒకటి ఎక్కడైనా ఏదైనా దొరికిన వరకు పని చేసుకోవడం, రెండోది సెక్స్ వర్క్ చేసుకోవడం. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉండేది. సో ఈ 2 ఆప్షన్లు చూస్ చేసుకొని అప్పుడు సర్వైవల్ కోసం ఉండేది. ఎందుకనంటే అప్పట్లో పరిస్థితులు ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళ గురువులు ఎవరైతే తెలుసుకొని ఇక్కడికి వెళ్తే మాలాంటి వ్యక్తులు ఉండగలమంటే వాళ్ళకి ఏ విధంగా అయితే 3 ఆప్షన్స్ ఉన్నాయో, మేము కూడా తెలుసుకొని మాలాగా ఉన్నప్పుడు అక్కడ కూడా ఈ 2 ఆప్షన్లు ఉండేది. ఒకటి ఎక్కడికైనా బయటికి వెళ్ళేది. కానీ 2వ ఆప్షన్ లో ఒకటి బయటికి వెళ్ళి పనిచేయాలి అని అంటే అప్పుడు చాలా భయం ఉండేది. ఎందుకంటే భయంతో కన్నా బాధ ఉండేది. తను చెప్పినట్టుగా కుటుంబం అప్పటి వరకు ప్రేమగా చూసుకున్నటువంటి కుటుంబం నుంచి ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు లెఫ్ట్ ఓవర్ ఫీలింగ్ వస్తుంది. అయ్యో నేను ఒక అనాథనో లేకపోతే నేను ఒంటరి వాడినో అని అన్నప్పుడు. సో ఆ ఒంటరితనంతో రోజు ఏడవడానికి, ఆలోచించడానికి టైం ఉండదు. ఒకవేళ పనిలో చేరినా కూడా బాధ అంతా కూడా ఆలోచిస్తూ ఏదన్నా ఉంటూ, నువ్వు ఎందుకు ఇల్లు వదిలేసి వచ్చా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు, ఇవే గుర్తొస్తా ఉంటాయి, గుర్తు చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు నువ్వేంటి, ఇవే కాన్వర్జేషన్ వస్తాయి. దీనికి అన్నిటికీ ఏంటి తప్పించుకోవడానికి అని అంటే ఏదైనా సెక్స్ వర్క్ చేసుకోగలిగితే, ఎవరైనా క్లయింట్ వచ్చి ఏమైనా డబ్బులు ఇవ్వగలిగితే ఆ వచ్చిన డబ్బులతోటి బ్రతకడానికి, తినడానికి, షేరింగ్ చేసుకొని రూమ్ ఉండడానికి అప్పటి వరకు జరిగాయి. సో ఆ విధంగా చదువుకుంటేనే నేను చదువుకోవడం జరిగింది. మంచి ఎంఎస్సి మేలే సార్, మేల్ టు మేలే. ఇప్పుడు ఏ విధంగా అయితే మేల్ టు మేల్ సెక్స్ సర్వీసెస్ క్లయింట్స్ వచ్చే వాళ్ళందరూ కూడా మేల్ క్లయింట్సే వచ్చేవాళ్ళు. సో ఇవన్నీ సర్వైవల్ నీడ్స్. ఎవరికి, అటు తనకైనా ఇటు నాకైనా ఎవరికి కూడా దిస్ ఈస్ నాట్ ఏ చూజ్ అండ్ ప్రొఫెషన్ ఆర్ థింగ్స్. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఎ బ్రెడ్ అండ్ బటర్. ఈ పూటకి గడవాలి. అది కూడా ఎంత కష్టం అంటే అది అంత కష్టం ఉండడానికి. ఇష్టం లేనటువంటి పనిని చేయాలి, కానీ ఏంటంటే తిండి దొరకదు. పెట్టేవాళ్ళు ఎవరైనా ఎక్స్‌ప్లాయిటేషన్ కి ఏమైనా గురవుతామేమో బయటకు వెళ్ళినప్పుడు అనేది ఒక భయం కూడా ఉండేది. కాబట్టి మాలో మేమే ఉండి ఆ హెల్ప్ఫుల్ గా, నీడ్ఫుల్ గా ఉండేటువంటి సంవత్సరం. అక్కడి నుంచి కష్టపడి నేను చదువుకోవడం, ఆ తర్వాత ఏవైతే ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం, స్వలింగ సంపద కోసం వచ్చినటువంటి వ్యతిరేక చట్టాలు ఉన్నాయో భారతదేశంలో, వాటి మీద ఉద్యమం రూపంగా పోరాడడం. ఎందుకంటే ఒకవైపు పొటకుడు చూసుకోవాలి, ఉండటానికి అన్ని చూసుకోవాలి, రెండో వైపు అసలు మేము ఏంటనేది తెలిసిన తర్వాత, మా చుట్టూ ఉన్న తర్వాత మేమందరం ఒక క్రిమినల్స్ గా బ్రతుకుతున్న కాలంలో ఈ క్రిమినల్ ముసుగు నుంచి మేము బయటికి రావాలనేది ఖచ్చితంగా అందరితో కలిపి మళ్ళీ చట్టాల్లోకి వచ్చి పోరాటం అనేది రెండో ఎత్తు. సో ఇలా ఐడెంటిఫై చేసుకునే దగ్గర నుంచి మళ్ళీ మాకు మేము బ్రెడ్ అండ్ బటర్ చూసుకునే దాని దగ్గర నుంచి మళ్ళీ సమాజంలో మా హక్కుల మీద మేము నిలబడి పోరాడడం దగ్గర ఇది ఒక పెద్ద ఒక ఉద్యమం, ఒక సంఘర్షణ, ఒక కైండ్ ఆఫ్ మానసికంగా, శారీరకంగా చాలా కృంగిపోయి, చాలా నీరసించబడినటువంటి దాంట్లో ఇంకా ఎక్కడ కూడా పట్టు విడవకుండా మా కోసం మేము బ్రతికినటువంటి రోజులు సార్.